హాయ్ ఫ్రెండ్స్, మా లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఫ్లాష్ సేల్లో రెడ్మీ ఫోన్స్ని ఎలా బుక్ చేయాలని నేను చెప్తాను. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్స్ ఒక 50 లైక్స్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను నేను. మీకు యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసేసాక మీకు ఫ్లాష్ సేల్ అనేది చూడండి, మనకి ఫ్లిప్కార్ట్లో రెడ్మీ ఫ్లాష్ సేల్ అన్నప్పుడు జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ లాగిన్ అనేది బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి అకౌంట్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోండి. అలా డీటెయిల్స్తో లాగిన్ అయిపోయాక ఇక్కడ సేమ్ ఫ్లిప్కార్ట్ యాప్ ఎలా ఉందో అలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ పైన బ్యానర్లో వస్తుంది మనకి రెడ్మీ ఫ్లాష్ సేల్ అని. అలా లేకపోతే ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్స్ అనేవి ఉంటాయి. ఫ్లాష్ సేల్లో యూజ్ అయ్యే మొబైల్స్ అన్ని, జరిగే మొబైల్స్ అన్ని అలాగైనా మనం బై చేయొచ్చు. లేదంటే ఇక్కడ బ్యానర్ని క్లిక్ చేసినా మనం బై చేయొచ్చు. నేను బ్యానర్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొబైల్ అనేది సేల్ ఇలా వచ్చేస్తుంది. ఇంకా సేల్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా 12కి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవ్రీ థర్స్డే. ఇక్కడ మనకి కమింగ్ సూన్ అని ఉంది కదా, కరెక్ట్గా 12 తర్వాత మనకి బై నో ఆప్షన్ అనేది వస్తుంది. మీకు నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాప్స్ని రన్ చేయకండి. దాని ద్వారాగా మనకి నెట్ కన్జంప్షన్ అనేది ఇతర వాటికి షేర్ అవుతుంది. దానివల్ల మనకి నెట్ అనేది స్లో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కరెక్ట్గా మనం ఒక 5 మినిట్స్ ముందరే ఈ యాప్ని మనం యూస్ చేస్తూ ఉండాలి. మనకి అప్పుడే ఛాన్సెస్ అని ఉంటాయి బుక్ చేయడానికి. ఇక్కడ చూసుకోండి 12 అయిపోయింది, మనకి సేల్ స్టార్ట్ అయిపోయింది. బై నౌ నేను క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంటాం కాబట్టి డెలివరీ అడ్రస్ అనేది క్లిక్ చేసుకోమంటుంది. డెలివరీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనం డెలివరీ అడ్రస్ని ముందర యాడ్ చేసి ఉంచుకోవాలి, లేదంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను. కాకపోతే ఇక్కడ స్టాక్ అయిపోయిందని వచ్చింది గ్రే కలర్. అయినా పర్లేదు, నేను రోజ్ కలర్ అనేది పెడతాను. ఇప్పుడు చూడండి మీరు. కాకపోతే మనకి గ్రే కలర్కి చాలా డిమాండ్ అనేది ఉంది. ఇక్కడ మనం రోజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బై క్లిక్ చేసిన వెంటనే మనకి సేమ్ ప్రాసెస్. డెలివరీ అడ్రస్ అనేది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి మన దాంట్లో ఆటోమేటిక్గా దానికి డెలివరీ అడ్రస్ని తీసుకుంటుంది. మీరు బై నోని మ్యాక్సిమం ఒక 2 to 3 టైమ్స్ అనేవి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మొబైల్ అనేది కార్ట్కి యాడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది ఇంటర్నెట్ వల్ల. కాకపోతే అది ఫోన్ హ్యాంగ్ అవ్వడం కాదు, యాప్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ మీరు బై నో అనేది క్లిక్ చేస్తూ ఉండండి. ఒక 2 to 3 టైమ్స్ చాలు. అలా 2 to 3 టైమ్స్ క్లిక్ చేసిన వెంటనే మన కార్ట్కి యాడ్ అయిపోతుంది. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ మన అకౌంట్లో ఉన్న డెలివరీ అడ్రస్కి డెలివరీ చేయమంటారని అడుగుతుంది. అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాష్ ఆన్ డెలివరీకి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక క్యాప్చా అనేది వెరిఫై చేయాల్సి వస్తుంది. మీరు మ్యాక్సిమం ఫాస్ట్గా క్యాప్చాని ఎంటర్ చేసేయండి. ఒక్కొక్కసారి మీరు క్యాప్చాని స్లో చేయడం వల్ల కూడా మన ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు, అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వచ్చేస్తుంది. మీరు క్యాప్చాని ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా క్యాప్చాని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇది చూసేటట్టయితే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్ అని వచ్చింది, చూసారా? థ్యాంక్స్ ఫర్ ప్లేసింగ్ యువర్ ఆర్డర్ అని. ఇలాగ మనం రెడ్మీ ఫోన్స్ అనేది కాదు, ఫ్లాష్ సేల్లో ఏ మొబైల్ వచ్చినా ఈ యాప్ని యూజ్ చేసుకుని మనం బుక్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా బుక్ చేయొచ్చు ఈ యాప్ని యూజ్ చేసుకుని. మనకి ఇలా బుక్ చేసేసిన వెంటనే మీకు ఒక డౌట్ రావచ్చు, వీడేంటి ఇలా చూపిస్తున్నాడు, అసలు ఈ యాప్ ఏం యూజ్ అవుతుందా, వర్క్ అవుతుందా అని. నేను ఈరోజు జరిగిన ఫ్లాష్ సేల్లోనే ఈ బుకింగ్ అనేది చేశాను. ఈ వీడియో కూడా రికార్డ్ చేశాను. మీ యాప్ని డిస్క్రిప్షన్లో లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీకు ఈ ఆర్డర్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ప్రూఫ్ కోసం నేను నా ఫోన్కి వచ్చిన మెసేజ్ని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి ఆర్డర్ ప్లేస్ అయిపోయాక ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చే మెసేజ్ ఇది. నాకు 12న డెలివరీ అనేది జరుగుతుంది, ఈ మొబైల్ డెలివరీ అనేది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.